నో, చిన్నది కాదు. అసైన్డ్ భూముల్ని, అది పేదలకు చెందాల్సిన భూముల్ని అడ్డగోలుగా అవినీతితో సంపాదించారు. సంపాదించడమే కాదు, ఇదంతా నా ఆధ్వర్యంలోనే, నా ప్రయత్నంతోనే జరిగినట్టు అలా క్రియేట్ చేశారు. ఏంటన్నయ్యా, తను నీ మంచి కోసం అంత కూల్గా మాట్లాడుతుంటే నువ్వు తన్ని అవమానించేలా మాట్లాడుతున్నావు. ఆశ, అదేంటమ్మా? ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నావు? అర్పిత, ఏంటి, ఏమైంది? మనం టూర్కి వెళ్ళాక ఇక్కడేం జరిగిందో తెలుసా? ఏం జరిగింది అర్పిత? ఆ చంద్రకాంత్ ఆ ప్రేమవదని అడ్డు పెట్టుకుని ఆసన్ ల్యాండ్ని తన పేరును కొనుక్కున్నాడు. ఆ ఇన్ఛార్జ్ ఆఫీసర్ నారాయణ్ని డబ్బుతో కొనేశాడు. అందుకు మనింట్లో వాళ్ళు, ప్రియంవద మదర్, అందరూ ఆ చంద్రకాంత్కి సపోర్ట్ చేశారు. ఏంటర్పిత నువ్వనేది? ఆ చంద్రకాంత్కి మేం కూడా సపోర్ట్ చేశామా? అసలు మాకు ఈ విషయానికి సంబంధమేంటి? అత్తయ్యగారు, మీరింక మాట్లాడకండి. ఆ ల్యాండ్ ఎలా వచ్చిందో, ఇక్కడ ఏం జరుగుతుందో అన్నీ మీకు తెలుసు. అంటే ఆ ఫైల్ మీద సంతకం మేము చేయమంటే చేసేస్తారా? మీరు సంతకం చేయమంటే చేయకపోవచ్చు, కాని ఆ చంద్రకాంత్ చేస్తున్న తప్పుడు పని మీకు తెలుసు. తెలిస్తే మేమేం చేయాలి? మీరేమీ చేయనక్కర్లేదు. ఈ ఇంట్లో ఇద్దరం గవర్నమెంట్ సర్వర్స్ ఉన్నాం. అలాంటిది మీ కళ్ళ ముందు ఇంత అవినీతి జరుగుతుంటే మీరు చూస్తూ ఉన్నారే తప్ప కనీసం మాకు ఒక్క మాటైనా చెప్పారా? బాధ్యత గల ఆఫీసర్లున్న చోట ఇంత అవినీతి జరిగిందంటే మీ అబ్బాయికి నాకు ఎంత చెడ్డ పేరు. ఈ ఇంట్లో వాళ్ళ గురించి ఎంత చీప్గా మాట్లాడతారో మీకు అర్థం కాలేదా? చూడమ్మా, నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ మేమున్న పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంది. వాళ్ళు ఆశని పెళ్లి చేసుకోను అంటే మాకు కూడా అంతే చెడ్డ పేరొస్తుంది. మమ్మల్ని అంతకంటే ఇంకా చీప్గా చూస్తారు. అది నీకు అర్థం కావట్లేదా? ఇంక చాలండి. అసలు ఆశని పెళ్లి ఎందుకు చేసుకోడు అనుకుంటున్నారు? వాళ్ళు చేసుకోను అంటే సరిపోతుందా? మీరెందుకు భయపడ్డారు? పెళ్లి చేసుకోను అన్నాడని వాళ్ళ అవినీతి చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నారు. పెళ్ళయింది. రేపు ఇంకా ఏదో కావాలని డిమాండ్ చేసి కాపురం చెయ్యను అంటాడు. అప్పుడేం చేస్తారు చెప్పండి? వాళ్ళు అడిగిన డిమాండ్లన్నీ తీరుస్తూ ఉంటారా? చెప్పండి. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి నష్టం జరగడమే కాకుండా మనకు కూడా నష్టం జరుగుతుంది. అప్పుడు మాత్రం ఆశ జీవితం సంతోషంగా ఉంటుందనుకుంటున్నారా?
నేనెందుకు సైన్ చేయనన్నానో మీకు ఇప్పటికీ అర్థం కావట్లేదా? పాల్గొన్ గారు, మనిద్దరం సిన్సియర్ ఆఫీసర్లుగా పేరు తెచ్చుకుంటే మన ఇంట్లో వాళ్ళు మనకి వ్యతిరేకంగా అవినీతి వాళ్ళకి కొమ్ము కాస్తున్నారు. ఇక మనం ఇలాంటి ఉద్యోగాలు చేయడం వల్ల ప్రయోజనం ఏంటి? చచ్చా, ఏ మనుషులో ఏంటో తలుచుకుంటేనే నాకు చాలా సిగ్గుగా ఉంది. అరే, కన్న కూతురికి మంచి బుద్ధున్న అల్లుణ్ణివ్వాలి కాని వచ్చిన అల్లుణ్ణి క్రిమినల్గా అవ్వమని ఎంకరేజ్ చేసేవాళ్ళని మనింట్లోనే చూస్తున్నాను. మేడం, రెవెన్యూ మినిస్టర్ ఛాంబర్ నుంచి ఫోన్ వచ్చింది. మీతో అర్జెంట్గా మీటింగ్ ఉందంట, మీకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పారు. వస్తున్నాను. మమ్మీ, మనం ఎంత తప్పు చేశామో అర్పిత మాటల్లోనే విన్నారుగా. ఇదంతా చేసింది నేనే అని తెలియక నన్ను సిన్సియర్ అనుకుంటోంది. అర్పితను నేను కూడా మోసం చేసినందుకు నాకు చాలా బాధగా ఉందమ్మా. ఏంటండి అర్పిత గోల? మనం ఇప్పుడేం తప్పు చేశామని? మన కూతురు కోసం ఏదో చిన్న తప్పు చేశాం, అంతేగా. ఛీ, మళ్ళీ నీకు మాయరోగం వచ్చినట్టుంది. అందుకే ఎవరి బాధ నీకు అర్థం కావట్లేదు. అర్పిత గారంటే ఇన్నాళ్ళు ఇలాంటి నిశ్చాయితీగల ఆఫీసర్ ఎవరు ఉండరనుకున్నాను. నువ్వు ఇంకా అదే అనుకున్నావు. నేనైతే ఏకంగా ఈ దేశం మొత్తం మేడం గారి నిజాయితీ గురించి గర్వంగా చెప్పుకుంటారనుకున్నా. కానీ మేడం గారు మనం అనుకున్నది తుస్సుమనిపించారు. అందులో కూడా ఆమె తెలివి చూడు. లీవ్ పెట్టి హస్బెండ్తో ఏదో టూర్ చెక్కేసి ఆమె ప్లేసులో వేరే ఆఫీసర్ని ఇన్ఛార్జిగా నియమించేటట్టు చేసి అతనితో గుట్టుచప్పుడు కాకుండా సైన్ చేయించేసి ఫైల్ మూవ్ చేయించేసింది. ఇన్ఛార్జిగా తీసుకున్న ఆఫీసర్ 10 రోజుల్లో రిటైర్ అయ్యే ఆఫీసర్. మేడం తెలివంటే తెలివి. ఇన్నాళ్ళు మనం మేడంని కళ్ళతో చూసి మంచిదని మోసపోయాం. ఇలాంటివి ఇంతకు ముందు ఇంకెన్ని చేసిందో ఏమిటో ఎవరికి తెలుసు. ఆ చంద్రకాంత్ కొడుకు మేడం గారి హస్బెండ్ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటున్నాడటగా. అయితే ఆ చంద్రకాంత్ మేడం గారికి కట్టబోయే ఫ్యాక్టరీలో షేర్ ఇచ్చుంటాడు. ఆ చంద్రకాంత్ ఫ్యాక్టరీ శంకుస్థాపన చేసేసాడంట కదా. శంకుస్థాపన ఏమిటి, ఒక పక్క కన్స్ట్రక్షన్ జరుగుతుంటే. హలో అర్పిత, ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నాను. ఏంటలా ఉన్నావు? ఏమైంది అర్పిత? ఇంకా ఏం కావాలి? నాకు దక్కాల్సిన గౌరవమే దక్కింది. ఏంటి అర్పిత, ఎందుకలా బాధపడుతున్నావు? ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఇన్ఛార్జిగా వచ్చిన ఆ నారాయణ గారితో ఆ ల్యాండ్ని చంద్రకాంత్కి కట్టబెట్టారు కదా. అందుకు నాకెక్కడికెళ్ళినా ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు. అంటే నువ్వనేది
ఇన్నాళ్ళు నా నిజాయితీ గురించి నా వ్యక్తిత్వం గురించి ఎంతో గొప్పగా మాట్లాడిన వాళ్లే ఈరోజు నా గురించి చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారండి. ఎవరు అర్పిత? ఏమంటున్నారు? ఎవరైతేనే అందరూ కలిసి గవర్నమెంట్ ప్రాపర్టీని బాగానే దోచిపెట్టారు. ఇప్పుడది నేనే చేశానని నన్ను దోషిగా చూస్తున్నారు. నా జీవితమంతా మంచి చేయాలని, ఈ సమాజం కోసం పాటుపడాలని, అవినీతిని ఎండగట్టాలని ఎన్నో కళ్ళు కన్నాను. కానీ ఇప్పుడు అదే అవినీతి నేనేమీ చేయకుండానే నాకంటుకుంది. అర్పిత, నువ్వు అవినీతి చేశావంటున్నారా? మరి అనరా? ఆ చంద్రకాంత్ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ, ప్రేమవత ఫ్యామిలీ ఇంత కుట్ర, ఇంత దుర్మార్గం చేశాక నన్ననరా? దానికి నీకు ఏంటి సంబంధం? నిన్నెందుకంటారు? మనింట్లో వాళ్ళు మనవాళ్ళు చేస్తే నన్నే అంటారండి. కనీసం వాళ్ళు నాకు చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం కూడా లేకుండా చేశారు. నా జీవితంలో ఏ పేరైతే తెచ్చుకోకూడదనుకున్నానో, ఏ అవినీతినైతే నేను సహించనో, అదే పేరుతో ఇప్పుడు నన్ను అర్పిత అవినీతి పరురాలు అని అంటుంటే నేను సహించలేకపోతున్నానండి. ఇలాంటి చెడ్డ పేరు మోస్తూ నాకు నిజంగా బతకాలని లేదు పాల్గొన్ గారు. అర్పిత, ప్లీజ్ అంత మాట అనుకో. నేను భరించలేను. సరే, మీరు కూడా ఇప్పుడు అర్జెంటుగా ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్న సైట్ దగ్గరికి రండి. అలాగే అర్పిత, నేనిప్పుడే వస్తున్నాను. నేను చేసిన ఈ తప్పుకి పాపం అర్పిత ఈ అవమానాన్ని భరించాల్సి వస్తుంది. ఎవరైనా కట్టుకున్న భార్యని సుఖంగా, సంతోషంగా చూసుకుంటాడు. కానీ నేను నా అర్పితని ఇలా బాధ పెట్టాల్సి వస్తుంది. ఒరే రామారావు, ఈ మధ్య ఆనందంతో నా ఒళ్ళంతా తేలిపోతుందిరా. ఎందుకంటావు? ఒకసారి బాడీ చెకప్ చేయించుకోపోయావా? ఒరే బీపీ షుగర్ ఉందేమోరా? చూడమ్మా, నేను ఆనందంతో ఆరోగ్యంగా ఉన్నానంటుంటే నాకు రోగాలు అంటగడుతున్నాడు వీడు. తెలుసుగా అన్నయ్య గారు, ఆయనకి వెటకారం ఎక్కువని. ఇదంతా నా బంగారు తల్లి ఆశ నా కోడలుగా ఇంటికొస్తున్న వేళా విశేషం అమ్మా. అవునన్నయ్య గారు, ఆశది అదృష్ట జాతకం. అది పుట్టాక మాకు బాగా కలిసొచ్చింది. ఆశ పుట్టాక మనకు కలిసొస్తే, ఆశతో ప్రవీణ్కి పెళ్ళయ్యాక వీడికి బాగా కలిసొచ్చింది. అవునరా. హలో 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 హలో, అర్పిత గారు వచ్చారు. అర్పిత గారు రావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. డ్యూటీ మీద వచ్చారా, లేదంటే బంధుత్వంతో పలకరించడానికి వచ్చారా? రా అర్పిత, కరెక్ట్ టైంకి వచ్చావు. కూర్చో, కలిసి భోంచేద్దాం. ఆగు చెల్లెమ్మ, డ్యూటీ మీద వచ్చిందా, బంధువుగా వచ్చిందా తెలుసుకో ముందు. డ్యూటీ మీద వస్తే వచ్చిన పనేంటో చెప్పమను, బంధువుగా వస్తే భోంచేసి వెళ్ళమను. చంద్రకాంత్ గారు, నేను డ్యూటీ మీదొచ్చాను. ఏంటో పని? రే చంద్రకాంత్, ఏంట్రా ఇది? ఎంతైనా తన నా కోడలరా. ఇక్కడికి నేను అఫీషియల్గా వచ్చాను. మీరు అఫీషియల్గా మాట్లాడితే బాగుంటుంది. చూసావా, కోడలన్నావు,
ఎలా మాట్లాడుతుందో. వచ్చిన పనేంటో చెప్పండి. ఈ కన్స్ట్రక్షన్ ఆపితే మీకు చాలా మంచిది. ల్యాండ్ కొన్నారుగా అర్పిత, ఇంకా కన్స్ట్రక్షన్ ఎందుకు ఆపాలి? చూడండి చంద్రకాంత్ గారు, ఈ ల్యాండ్ మీరు ఎలా కొన్నారో మీకు తెలుసు, నాకు తెలుసు. సరే, అదొదిలేయండి. మీరిక్కడ కెమికల్ ఫ్యాక్టరీ కడుతున్నారు. ఈ చుట్టుపక్కల 22 గ్రామాలున్నాయి. ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాల వల్ల ఈ 22 గ్రామాలు పొల్యూట్ అవుతాయి. సాగునీరు, త్రాగునీరు విషపు నీరుగా మారిపోతుంది. ఇక్కడ గ్రామస్తులు రోగాల బారిన పడతారు. పాడి పంటలు సర్వనాశనమవుతాయి. అయితే నన్నేం చేయమంటావు? ప్రాబ్లం ఇంత క్లియర్ గా చెప్తుంటే నన్ను చేయమంటారంటారేంటి? ఈ ఫ్యాక్టరీ ఇమ్మీడియట్ గా ఆపండి. ఆపను. ఇక్కడే కడతా. ఆపకపోతే ఏం చేస్తారు? మీరిప్పుడు ఆపితే మీకు కొంచెం నష్టంతో సరిపోతుంది. కాదని ఫ్యాక్టరీ కడితే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. అలా అని బెదిరిస్తున్నావా, భయపెడుతున్నావా? అటు గ్రామస్తులకి ఇటు మీకు మంచి చేయాలని చూస్తున్నాను. నువ్వు చేసే మంచేదో ఆ గ్రామాల్లోకి పోయి వాళ్ళకి చెయ్యి. నాకేం చేయనక్కర్లా. నా మంచి నేను చేసుకోగలను. మీరిక్కడ ఈ ఫ్యాక్టరీ కట్టడానికి పర్యావరణ శాఖ అనుమతులున్నాయా? మా దగ్గర అన్నీ ఉన్నాయి. ఏ పనైనా నీ దగ్గర మాకు అవదేమో కానీ ఇంకెక్కడైనా మా పని చేయించుకోగలం. ఈ ల్యాండ్ మాకు రాకూడదని నువ్వు చాలా ప్రయత్నించావు. చివరికేమైంది? నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు. చూడండి, మేడం ఇక్కడికి కలెక్టర్ హోదాలో వచ్చారు. కాస్త మర్యాదగా మాట్లాడండి. ఏ హోదాలో వస్తే నాకేంటల్లుడు? ఇలాంటోళ్ళు సిన్సియారిటీ అని చెప్పుకొని తిరగడం తప్ప మా బోటోళ్ళు ఏమీ చేయలేరు. చంద్రకాంత్, ఏ ఊరుకుంటుంటే నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నావు? పాల్గొన్, ఏంటిది? ఎందుకంత ఆవేశం? ఆవేశం కాదు, ఒక ఆఫీసర్తో అవమానకరంగా మాట్లాడినా, దురుసుగా ప్రవర్తించినా నేరమే అవుతుంది. ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఇక్కడే అరెస్ట్ చేస్తాను. పాల్గొన్ గారు, మీరు ఆవేశపడకండి. ఆయన రూల్స్ ప్రకారం అన్ని అనుమతులు ఉన్నాయంటున్నారు కదా. ఇప్పుడు పబ్లిక్కి మంచి చేయాలని, మానవత్వంతో ఆలోచిస్తారని చెప్పాను. సరే, ఆయన వేలో ఆయన చెప్పాల్సింది చెప్పారు. జరగాల్సింది జరుగుతుంది. పదండి వెళ్దాం. రే రామారావు, అల్లుడు నన్ను నిజంగానే అరెస్ట్ చేస్తాడనుకున్నావా? ఉత్తినే అర్పిత ముందు నాటకం ఆడాళ్లే. ఇది ముందు నుంచి మా ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్. అమ్మయ్యా, టెన్షన్ పెట్టి చంపారన్నయ్య గారు. రండి, భోంచేద్దాం. అలాగే కానివ్వండమ్మా.
కన్స్ట్రక్షన్ ఆపితే మీకు చాలా మంచిది. ఆ పను ఇక్కడే కడతా. ఏ హోదాలో వస్తే నాకేంటల్లుడు? ఇలాంటోళ్ళు సిన్సియారిటీ అని చెప్పుకొని తిరగడం తప్ప మా బోటోళ్ళు ఏమీ చేయలేరు. ఓకే, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. ఆ చంద్రకాంత్ మీ మీద చేయి చేసుకోవాలి.